శ్రీమాత్రే నమ. ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ గురుభ్యో నమ. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమ. మారుమూలల్లో తలదాచుకున్నా కూడా 21వ రోజు పారాయణం. మారుమూలల్లో తలలు దాచుకున్నా కూడా వదలకుండా ముట్టడించి వస్తున్న జలంధరునికి భయపడిన వారే దేవతలంతా విష్ణు స్తోత్రం చేయసాగారు. దేవతాకృత విష్ణు స్తోత్రం. నమో మత్స్య కూర్మాది నానా స్వరూపాయ సదా భక్త కార్యజ్యతాయార్తిహంత్రే విధాత్రాది సర్గస్థితి ధ్వంసకర్త్రే గదా శంఖ పద్మాది హస్తాయ తేస్తు విధాత్రాది సర్గస్థితి ధ్వంసకర్త్రే గదా శంఖ పద్మాది హస్తాయ తేస్తు రమావల్లభాయానురాణాం నిహంత్రే భుజంగార్యానాయ పీతాంబరాయ మఖాదిక్రియాపాకకర్త్రే వికర్త్రే శరణ్యాయ తస్మై నత స్మృవత్తాస్మ్యః నమో దైత్య సంతాపితామర్చ్య దుఃఖాచలధ్వంస దంభోలయే విష్ణవే తే భుజంగేలే తలే శయానాయార్కచంద్రద్వినేత్రాయ తస్మై నతా స్మృ నతాత్మనః. నారద ఉవాచ. సంకష్టనాశనం స్తోత్రమేతజ్జస్తు పఠేన్నరః సకదా ఛిన్న సంకష్ట పీడ్యతే కృపయా హరే. మత్స్యకూర్మాది అవతారమును ధరించిన వాడవును, సదా భక్తుల కార్యమును చేయటయందు సంసిద్ధుడు అగువాడును, దుఃఖములను నశింపచేయువాడవును, బ్రహ్మాదులను సృష్టించి పెంచి లయింపచేయువాడును, గదా శంఖం పద్మం కత్తి ఆదిగా గల ఆయుధములను ధరించిన వాడవు అగు నీకు నమస్కారమగుగాక. లక్ష్మీపతి రాక్షసారాతి గరుడవాహనుడు పట్టుబట్టలు ధరించిన వాడవును, యజ్ఞయాగాదులకు కర్త క్రియారహితుడు సర్వరక్షకుడువు అగు నీకు నమస్కారమగుగాక. రాక్షసులచే పీడింపబడిన దేవతల దుఃఖమనే కొండను నశింపచేయుటలో వజ్రాయుధం వంటి వాడవు, శేషశయనుడవు, సూర్యచంద్రులనే నేత్రములుగా కలవాడవు అగు ఓ విష్ణు నీకు నమస్కారము, పునః నమస్కారము. ఇలా దేవతల చేత రచించబడినది, సమస్త కష్టాలను సమయింపచేసేది అయిన ఈ స్తోత్రాన్ని ఏ మానవుడైతే పఠిస్తూ ఉంటాడో వాని ఆపదలన్నీ ఆ శ్రీహరి దయ వల్ల తొలగిపోతాయి అని పృథువుకు చెప్పి నారదుడు మరలా పురాణ ప్రవచనానికి ఉపక్రమించాడు. ఈ దేవతల స్తోత్ర పాఠాలు ఆ చక్రపాణి చెవిన పడ్డాయి. దేవతల కష్టానికి చింతిస్తూనే దానవులపై కోపం గలవాడై చెయ్యన్న తన చెయ్య వీడి గరుడవాహనంపై కదులుతూ, లక్ష్మి, నీ తమ్ముడైన జలంధరునికి దేవగణాలకి యుద్ధం జరుగుతున్నది, దేవతలు నన్ను ఆశ్రయించారు, నేను వెడుతున్నాను అని చెప్పాడు. అందుకు ఆ ఇందిరాదేవి రవింత చలించినదై, నాథ, నేను నీకు ప్రియురాలనై ఉండగా నువ్వు నా తమ్ముని వధించడం ఎలా జరుగుతుంది అని ప్రశ్నించింది. ఆ మాటకు మాధవుడు నవ్వి, నిజమే దేవి, నాకు నీ మీదున్న ప్రేమ చేత, బ్రహ్మ నుండి అతను పొందిన వరాల చేత, శివాంశ సంజాతుడు కావడం చేత కూడా జలంధరుడు నేను చంపదగినవాడు కాడు అని మాత్రం చెప్పి సర్వాయుధ సమీకృతుడై గరుడ వాహనారూఢుడై అతి త్వరితంగా యుద్ధభూమిని చేరాడు. మహాబలైన గరుడిని రెక్కల విసురుకు పుట్టిన గాలి వలన రాక్షస సేనలు మేఘశకలాల వలె చెల్లాచెదరై నేల రాలిపోసాగాయి. అది గుర్తించిన జలంధరుడు ఆగ్రహంతో ఆకాశానికి బాణాలతో జలంధరుని యొక్క జెండాని, రథచక్రాలని, ధనుసుని చూర్ణం చేశాడు. అనంతరం అతని గుండెలపై ఒక గొప్ప బాణాన్ని కూడా వేశాడు. ఆ బాధామయ క్రోధంతో జలంధరుడు గదాధరుడై ముందుగా గరుడి తలపై మోదడంతో గరుత్మంతుడు భూమికి వాలాడు. తక్షణమే విష్ణువు అతని గదను తన ఖడ్గంతో రెండుగా నరికివీశాడు. అలిగిన అసురేంద్రుడు ఉపేంద్రుడు ఉదరాన్ని పిడికిట పొడిచాడు. అక్కడితో జలధిసాయికి జలంధరుడికి బాహుయుద్ధం ఆరంభమైంది. ఆ భుజాస్ఫాలనలకు, ముష్టిఘాతాలకు, జానువుల తాకిళ్లకి భూమి మొత్తం ధ్వనిమయమైపోసాగింది. భయావహమైన ఆ మనోహర కలహంలో జలంధరుని బలపరాక్రమాలకు సంతుష్టుడైన సంకర్షణుడు, నీ పరాక్రమం నన్ను ముగ్ధుణ్ణి చేసింది, ఏదైనా వరం కోరుకో అన్నాడు. విష్ణువు అలా అనగానే జలంధరుడు చేతులు జోడించి, బావా రమారమణ, నీవు నా యందు నిజంగా ప్రసన్నుడవే అయితే నా అక్కగారైన లక్ష్మీదేవితోనూ నీ సమస్త వైష్ణవ గణాలతోనూ సహా తక్షణమే వచ్చి నా ఇంట కొలువుండి పొమ్మని కోరాడు. తానిచ్చిన మాట ప్రకారం తారక్ష వాహనుడు తక్షణమే దానవ మందిరానికి తరలి వెళ్ళాడు. సమస్త దైవస్థానాలలోనూ రాక్షసులను ప్రతిష్ఠించాడు జలంధరుడు. దేవసిద్ధి గంధర్వాదులందరి వద్ద ఉన్న రత్న సముదాయాలన్నింటినీ స్వాధీనపరుచుకున్నాడు. వాళ్ళందరినీ తన పట్టణంలో పడి ఉండేట్టుగా చేసుకుని తాను త్రిలోక ప్రభుత్వాన్ని నెరపసాగాడు. ఓ పృథు చక్రవర్తి, ఆ విధంగా జలంధరుడు లక్ష్మీనారాయణులను తన ఇంట కొలువుంచుకుని భూలోకమంతటిని ఏకఛత్రాధిపత్యంగా ఏలుతుండగా విష్ణు సేవా నిమిత్తంగానే నారదుడు ఒకసారి ఆ జలంధరుని ఇంటికి వెళ్ళాడు. నారదుడు చెబుతున్నాడు, పృథురాజా, అలా తన గృహానికి వచ్చిన నన్ను జలంధరుడు ఎంతో చక్కటి భక్తి ప్రపత్తులతో శాస్త్రవిధిని సత్కరించి అనంతరం, మునిరాజా, ఎక్కడి నుంచి ఇలా విచ్చేశావో, ఏ లోకాలు సందర్శించావో, నువ్వు వచ్చిన పనేమిటో చెబితే దానిని తప్పక నెరవేర్చుతాను అన్నాడు. అప్పుడు నేను ఇలా అన్నాను, జలంధర, యోజన పరిమాణము పొడవు కలది, అనేక కల్పవృక్షాలు, కామధేనువులు కలది,
చింతామణులచే ప్రకాశవంతమైనది అయిన కైలాస శిఖరంపై పార్వతీ సమేతుడైన పశుపతిని సందర్శించాను. ఆ వైభవాలకు దిగ్భ్రాంతులనైన నేను అంతటి సంపద కలవారు మరెవరైనా ఉంటారా అని ఆలోచించగా త్రిలోక చక్రవర్తివైన నువ్వు స్ఫురించావు. నీ సిరి సంపదలను కూడా చూచి నువ్వు గొప్పవాడవో ఆ శివుడు గొప్పవాడో తేల్చుకోవాలని ఇలా వచ్చాను. అన్ని విషయాల్లోనూ మీరిద్దరూ ధీటుగానే ఉన్నారు, కానీ ఒక్క స్త్రీ రత్నపూట ఆధిక్యత వల్ల నీకన్నా ఆ శివుడే ఉత్కృష్ట వైభవోపేతుడుగా కనిపిస్తున్నాడు. నీ ఇంట్లో అప్సరసులు, నాగకన్యలు మొదలైన దేవకాంతలు ఎందరైనా ఉందరుగాక, వాళ్ళంతా ఏకమైనా సరే ఆ ఏడాంకధారికి ప్రాణాంకస్థిత అయిన పార్వతీదేవి ముందు ఎందుకు కొరగారు? కళ్యాణాతూర్ పర్వర్ వీతరాగుడైన విషమాంబకుడు సైతం ఏ విద్యుల్లతా సౌందర్యమనే అరణ్యంలో భ్రామితుడై చేపవలె కొట్టుమిట్టాడాడో అటువంటి ఆ ఆద్రినందనకు ఇకయే ఏ చానా ఈడు కాలేదు. నిత్యము ఏ పార్వతీదేవిని పరిశీలిస్తూ ఆమె అందానికి సాటి తేవాలనే నిశ్చయంతో బ్రహ్మదేవుడు అప్సరాగణాన్ని సృష్టించాడో ఆ అప్సరసులు అందరూ ఏకమైనా సరే ఆ అమ్మవారి అందం ముందు దిగదుడుపని తెలుసుకో. నీకెన్ని సంపదలున్నప్పటికీ కూడా అటువంటి సాధ్వీమణి లేకపోవడం వలన ఐశ్వర్యవంతులలో నువ్వు శివుని తర్వాత వాడివే కాని ప్రథముడివి మాత్రం కాదు. ఉపర్యుక్త విధంగా జలంధరునితో ఉటంకించి నా దారిని నేను వచ్చేశాను. అనంతరం పార్వతీ సౌందర్య ప్రలోభుడై జలంధరుడు మన్మథ జ్వరగ్రస్తుడయ్యాడు. కాముకులకు యుక్తాయుక్త విచక్షణలు ఉండవు కదా, అందువల్ల విష్ణుమాయామోహితుడైన ఆ జలంధరుడు సింహకానందనైన రాహువనే వాణ్ణి చంద్రశేఖరుని దగ్గరకు దూతగా పంపించాడు. శుక్లపక్షపు చంద్రునిలా తెల్లగా మెరిసిపోతూ ఉండే కైలాస పర్వతాలని తన యొక్క కారునలుపు దేహకాంతులు సోకి నల్లబడుతూ ఉండగా రాహువు కైలాసాన్ని చేరి తన రాకను నందీశ్వరుని ద్వారా నటరాజుకు కబురు పెట్టాడు. ఏం పని మీద వచ్చావు అన్నట్టు కనుబొమ్మల కదలికతోనే ప్రశ్నించాడు శివుడు. రాహువు చెప్పసాగాడు. ఓ కైలాసవాస, ఆకాశంలోని దేవతల చేత పాతాళంలోని పనుల చేత కూడా సేవింపబడుతున్నవాడు, ముల్లోకాలకు ఏకైక నాయకుడు అయిన మా రాజు జలంధరుడిలా ఆజ్ఞాపించాడు. హే వృషధ్వజ, వల్లకాటిలో నివసించేవాడివి, ఎముకల పోగులను ధరించేవాడివి, దిగంబరివి అయిన నీకు హిమవంతుడి కూతురు అతిలోక సౌందర్యవతి అయిన పార్వతి భార్యగా పనికిరాదు. ప్రపంచంలోని అన్ని రకాల రత్నాలకు నేను రాజునై ఉన్నాను కాబట్టి స్త్రీరత్నమైన ఆ పార్వతిని కూడా నాకు సమర్పించు. ఆమెకు భర్తనయ్యేందుకు నేను అర్హుడిని కాని నువ్వేమాత్రమూ తగవు. కీర్తి ముఖోప్యాన ఉపాఖ్యానము. రాహు అలా చెబుతుండగానే ఈశ్వరుడి కనుబొమ్మల వలన రౌద్రాకారుడైన పురుషుడు వేగవంతమైన పిడుగుతో సమానమైన ధ్వని కలవాడు ఆవిర్భవించాడు. పుడుతూనే ఆ పౌరుషమూర్తి రాహువు మీదకు లంఘించబోగా రాహువు భయపడి పారిపోయాడు. కానీ ఆ రౌద్రమూర్తి అనతి దూరంలోనే రాహువును పట్టుకుని మింగివేయబోయాడు. అయినప్పటికీ రాహువు దూత అయిన కారణంగా వధించడం తగదని రుద్రుడు వారించడంతో ఆ పౌరుషమూర్తి తన ప్రయత్నాన్ని విరమించుకున్న వాడై శివాభిముఖుడై, హే జగన్నాథ, నాకసలే ఆకలి దప్పికలు ఎక్కువ, వీనిని తినవద్దంటున్నావు కనుక నాకు తగిన ఆహార పానీయాలు ఏమిటో ఆనతిమ్మని కోరాడు. హరుడతనని చూచి, నీ మాంసాన్నే నువ్వు ఆరగించు అన్నాడు. శివాజ్ఞాబద్ధుడైన ఆ పురుషుడు తన శరీరంలోని శిరస్సును తప్ప తక్కిన అన్ని భాగాల మాంసాన్ని తిరివేశాడు. శిరస్సు ఒకటే మిగిలిన ఆ మహాపురుషుని పట్ల కృపాలుడైన కాలుడు, ఈ భయంకర కృత్యానికి సంతుష్టుడనైనాను. ఇక నుంచి నువ్వు కీర్తిముఖ సంజ్ఞతో విరాజిల్లు అని ఆశీర్వదించాడు. ఓ పృథురాజా, తదాదిగా ఆ శిరోపశేషుడు శివద్వారాన కీర్తిముఖుడై ప్రకాశిస్తున్నాడు. అంతేకాదు, ఇకపై ముందు నిన్ను కూడా పూజించకుండా నన్ను అర్చించిన వారి పూజలన్నీ వృధా అవుతాయి కనుక నన్ను అర్చించదలిచిన వారు ముందుగా కీర్తిముఖుని పూజించి తీరాలి అని ఈశ్వరుడు శాసించాడు కూడా. అలా కీర్తిముఖగ్రస్తుడు కాబోయిన రాహువును శివుడు బర్బర స్థలమందు విముక్తుడిని చేయడం వలన తదాదిగా రాహువు బర్బర నామధేయంతో ప్రసిద్ధి చెందాడు. ఆ మీదట రాహువు తనకది పునర్జన్మగా భావించి భయ విముక్తుడై జలంధరుని దగ్గరకు వెళ్ళి జరిగినదంతా పొల్లుపోకుండా చెప్పాడు. 21వ రోజు నాటి పారాయణం సమాప్తము. ఓం సహనావవతు సహనోభునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.